నమస్తే. సో రాష్ట్రంలో వరుసగా గో వధ జరుగుతా ఉంది. దీనికి కట్టడి అనేది కంపల్సరీ పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి గోరక్షకు సంబంధించిన చాలామంది నాయకులు దీనిపై ప్రతిక్షణం కొట్లాడుతూ ఉన్నారు. సో అదేవిధంగా మొన్న మైదీపట్నంలో జరిగిన ఏదైతే సన్నివేశం ఉందో సో దానికి సంబంధించి కూడా ఈరోజు వాళ్ళు పెద్ద ఎత్తున దీన్ని ఖండిస్తూ ఉన్నారు. సో ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించి కూడా ఈరోజు వాళ్ళకి సంబంధించి ప్రెస్ మీట్ కూడా పెడతా ఉన్నారు. దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు ఈ గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించి సంజయ్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. సో మరి రాష్ట్రంలో వరుసగా గోవధ అనేది జరుగుతూ ఉంది. సో ఏంటి మరి దీనికి ఒక కట్టడి అనేది ఉండదా? ఏం చెప్తారు అసలు? గోవులకు రక్షించాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం గో చట్టం కింద తీసుకురావాలని కోరుకుంటూ ఎన్నో రాష్ట్రాల్లో గోహత్య చేయకుండా దేశమంతా గోరక్షక మూలంగా ఏమేము లాభాలు ఉన్నాయి అనేటివి కూడా అందరికీ తెలుసు. ఈవెన్ ఏదైతే సమాజంలో ముస్లిం సమాజం ఉందో వాళ్ళు కూడా గోహత్య చేయాలనేది ఈ మధ్య కాలంలో వచ్చింది. బక్రీద్ పండుగ ఎన్నటి నుంచో ఉంది, కానీ ఈ 5-6 సంవత్సరాల్లోనే గోవుల మీద అంటే ఒక ప్లానింగ్ ప్రకారంగా హిందువుల మనోభావాల మీద దెబ్బతీసే విధంగా కొన్ని శక్తులు దీన్ని ప్రేరేపించుకుంటూ ఈ గోహత్యలు చేయడం జరుగుతుంది. మనకు 50 సంవత్సరాల ముంగట కూడా బక్రీద్ ఉండే, 100 సంవత్సరాల ముంగట కూడా బక్రీద్ ఉండే. మరి అప్పుడు లేని గోహత్యలు ఈ కాలంలో ఎందుకు వస్తున్నాయి? ఈ కాలంలో గోహత్యలు జరుగుతున్నాయంటే ఒక ప్లానింగ్ ప్రకారంగా హిందువులపై దాడి చెయ్యాలి. ఎందుకంటే అన్ని విషయాల్లో ఇప్పుడు మనము లవ్ జిహాద్ అయినా, శాండ్ జిహాద్ అయినా, ఫుడ్ జిహాద్ అయినా, ఇట్లాంటి అన్ని జిహాద్లలో కూడా ఇది కూడా ఈ పశువులను చంపాలి. గోవుని హిందువులు పూజిస్తారు. ఈ గోవుని ఇంట్లో పెట్టుకునే హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చెయ్యాలని ఒక రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. కానీ హిందువులు కూడా ఈరోజు ఎవరు కూడా ఊరుకునే పరిస్థితులు లేరు. ఎవరైతే అందరూ సంఘటితమైనరు, జాగృతమైనరు. రేపు రాబోయే రోజుల్లో ఏ ఒక్క గోవు కూడా కట్ చేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటుంది. మొన్న మైదీపట్నంలో జరిగిన సంఘటన ఏదైతే చూసుకుంటే ఎంఐఎంకి సంబంధించిన ఎమ్మెల్యే డైరెక్ట్ వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. ఎంతసేపు గోవులు అని చెప్పేసి వీళ్ళు ఆగమాగం చేస్తూ ఉంటారని చెప్పేసి డైరెక్ట్ రెడ్ హ్యాండెడ్గా తీసుకోవద్దు. మరి ల్యాండ్ ఆర్డర్ ఎట్టిపోతా ఉంది రాష్ట్రంలో పరిస్థితి, మరి ఏమైతా ఉంది, ఏం చెప్తారు? మొన్న ఏదైతే సంఘటన జరిగిందో వాళ్ళు ప్రతీకారంగా రెచ్చగొట్టే విధంగా, శాంతియుతంగా ఉన్న హైదరాబాద్ని రెచ్చగొట్టే విధంగా ఆయన ప్రవర్తించడం, ఒక ఎమ్మెల్యేగా ఒక చిల్లర్ పని చేయడం, అది ప్రజలందరూ కూడా గమనించిండ్రు. ఆయనకు ఓటుతోనే బుద్ధి చెప్తారు. రేపు రాబోయే రోజుల్లో వాళ్ళ పతనం గ్యారంటీగా పతనం అయ్యేది. ఎందుకంటే మొన్నటి వరకు స్వతంత్రం వచ్చినప్పటి నుండి వెస్ట్ బెంగాల్లో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. మమతా బెనర్జీ 15 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళు కమ్యూనిస్టులు చేసిర్రు, 70 ఏళ్ళు మన కాంగ్రెస్ వాళ్ళు చేసినప్పుడు, ఈసారి మేము భారతీయ జనతా పార్టీ వచ్చి వారం రోజులు కాలేదు, అక్కడ సంపూర్ణంగా గో నిషేధం చేయడం జరిగింది. దాని మూలంగా ప్రజలకు తెలిసింది ఏంటంటే మనము ఏదైతే రక్షించబడుతున్నామో, మనం ఏదైతే దేవాలయాలను కాపాడుకోవాలనో, మన మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏదైతే ప్రభుత్వాలు చేస్తుండ్రో అది మనం ఓటుతోనే బుద్ధి చెప్పాలని రావడం. మరి రేపు తెలంగాణలో కూడా ఆయనను బుద్ధి చెప్పడం ఖాయం. అంటే కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, మరి ఎందుకు మరి దీనిపై ఒక కట్టడి కావచ్చు, దీన్ని చేయాలనుకుంటే ఫినిష్ చేయొచ్చు, మరి ఎందుకు చేయలేకపోతాం? ఫినిష్ అంటే ఇప్పుడు ఏవైతే బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో కట్టడి అవుతున్నాయి, నిషేధాలు అవుతున్నాయి, దాన్ని ఒక సామరస్యంగా దాన్ని పరిష్కారం అవుతుంది. కాంగ్రెస్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్లో ఉన్న సీఎంఏ నేను రేవంత్ నేనంటే ముస్లిం, మేమంటే ముస్లిం, మీరంటే ముస్లిం అన్నట్లా మాట్లాడినప్పుడు వాళ్ళకు బలం చేకూర్చినట్టు అవుతుంది. వాళ్ళు ఇప్పుడు 70-80% హిందువులు ఉన్నారు. హిందువులున్న దేశంలో ఒక 20% లేని ముస్లింలు ఈరోజు అరాచకాలు చేస్తున్నప్పుడు ఎవరు అండతో చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం దీని వెనకాల ఉందని అంటున్నారా? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము ఒకవేళ గట్టిగా ఉండుంటే మరి ఇటువంటి విషయాలు జరగవు, ఇన్సిడెంట్ జరగవు.
మా పిల్లలు కూడా మా వాళ్ళు కూడా మా బజరంగ దళ్ వాళ్ళు కూడా నిన్న ఈ దీంట్లో ఈ ఇన్సిడెంట్లో పోవడం జరిగింది జైలుకి. ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు ప్రభుత్వానికి మరి దీనికి సంబంధించి ఫైనల్? ఖచ్చితంగా ప్రభుత్వం దీంట్లో బాగా ఇన్వాల్వ్ అయ్యి సామరస్యంగా ఈ ప్రశాంతమైన ఈ ఏదైతే హైదరాబాద్ ఉంది, భాగ్యనగర్ ఉందో దాన్ని గొడవలు కాకుండా చూడాలంటే వాళ్ళు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళని అన్నిటినీ ఆపాలి, పశువులను ఆపాలి, ఏదైతే గో హత్యలను ఆపాలి. థ్యాంక్ యూ.